జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 5లో 48 దాకా నేను చెప్పుకున్నాం. ఈరోజు 49 నుంచి మళ్ళీ చెప్పుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం. యావద్బలిం తేజారామకాలే యథా వయం చాన్నమధామయత్ర యథోభయేషాంత ఇమే హి లోకా బలిం హరంతోన్న వదంచనూహాః. యావత్ అంటే అగునట్లుగా, బలిం కానుకలు, ఏ అంటే నీకు, అజ ఓ జన్మరహితుడా, హ రామ అర్పింతుము, కాలే సరి అయిన కాలమున, యథ అంతగా, వయం మేము, చ అంటే కూడా, అన్నం అన్నము, అదామ స్వీకరింపగలము, యత్ర దానిచే, యథా అంతగా, ఉభయేషాం నీకు మరియు మాకు, తే ఇమే ఇది అంతయు, హి నిశ్చయముగా, లోకాహ అంటే జీవులు, బలిం కానుకలు, హరస్తః వసగునప్పుడు, అన్నము అదంతి భుజింతురు, అనూహ కలత లేకుండా. ఓ జన్మరహితుడా, భోగ్యములు అన్నాదులు అన్నింటినీ నీకు అర్పించగలిగిన విధమును కూర్చి దయతో మాకు తెలియజేయము. తద్వారా మేము ప్రపంచమందలి ఇతర జీవులందరూ ఎటువంటి కలత లేకుండా జీవించి నీ కొరకు మరియు మా కొరకు జీవనావసరముల అన్నింటినీ సులభముగా సమకూర్చగలుగుదుము. వికసిత చైతన్యము మానవ జన్మ నుండి ఆరంభమై ఉన్నత లోకములందు వసించు దేవతల రూపమునందు మరింతగా వృద్ధినందును. భూమి దాదాపుగా విశ్వము నడువు భాగమున స్థితమై ఉన్నది. ఇక మానవ జన్మ ఉన్నది దేవతలు దానవులు జీవనములకు మధ్యస్థితి వంటిది. భూమికి పైన గల లోకములు ప్రత్యేకించి అత్యున్నత మేధావులకే అంటే దేవతలు ఉద్దేశింపబడినవి. సంస్కృతి, భోగము, విలాసము, సౌందర్యము, విద్య, ఆయువు అందు అధిక పురోభివృద్ధి సాధించిన జీవనము కలిగినప్పటికీ సర్వదా భగవత్ చైతన్యుతులై ఉన్న కారణమున వారు దేవతలను పిలువబడుదురు. ప్రతి జీవుడును సహజ స్థితి దృష్ట్యా దేవదేవునికి నిత్య సేవకుడైనది సత్యమును చక్కగా ఎరుగునందున ఆ దేవతలు భగవత్ కైంకర్యమునకు సర్వదా సిద్ధపడి ఉందురు. కేవలము భగవానుడే సమస్త జీవనావసరములను నొసగి జీవులను పోషించుననియు వారు ఎరుగుదురు. ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తా యనముభృ అన్నాయతనః ప్రజానీహి యస్మిన్ ప్రతిష్ఠిత అన్నమాదామే మొదలగు వేదమంత్రములు ఈ సత్యమును ధృవపరచును. భగవద్గీత యందును భగవానుడు భూతభృత్ సమస్త జీవులను పోషించేవాడు అని పేర్కొనబడినాడు. జనాభావృద్ధి కారణమని ఆహార కొరత కలుగునడే నవీన కాలపు సిద్ధాంతమును దేవతలు కానీ భక్తులు కానీ అంగీకరింపరు. ఎంతమంది మనుషులైనను వారు తిననెరిగినచో భగవానుడు పోషించగలడని భక్తులు లేదా దేవతలు పూర్ణముగా ఎరిగిందురు. కానీ వారు సాధారణ జంతువుల భగవత్ చైతన్యరహితమైనవి అలే తినగోరినచో ఆకలి, దారిద్ర్యము, కొరతతో అరణ్యమందలి జంతువుల వలె జీవించవలసినదే. అరణ్యమునందలి జంతువులు సైతము
వాటికి తగినటువంటి ఆహారంతో భగవానుచే పోషింపబడము. కానీ భగవత్ చైతన్యమున అవి పురోగతిని సాధించినట్టువి కావు. అదే విధముగా భగవత్కరుణచే మానవులకు ధాన్యము, కాయకూరలు, ఫలములు, క్షీరము వసగబడినవి. అట్టి భగవత్కరుణకు కృతజ్ఞతను కనబరుచుట మానవుల ధర్మము. తమకు ఆహారము నొసగినందున భగవానుని ఎడ వారు కృతజ్ఞతను కలిగి ఉండవలెను. ఆ రీతి ఉపకార స్మరణముగా వారు తొలుత ఆహారము అతనికి నైవేద్యమిడి పిమ్మట ప్రసాదమును గ్రహించవలెను. యజ్ఞ నిర్వహణము పిమ్మట ఆహారమును గైకొనవాడు దేహాత్మల చక్కని పోషణకై సరియైన ఆహారమును కొనుచున్నాడనియు, కేవలము తన కొరకే ఆహారము తయారు చేసుకొని యజ్ఞమాచరింపకనే భుజించువాడు కేవలము పాపపు ముద్దలనే ఆహారం రూపంలో మిగులుచున్నాడనియు భగవద్గీత 3:1-3 యందు ధృవపరచబడినది. అట్టి పాపయుత భోజనం ఎన్నడను మనుషులకి ఆనంద భాగునిగాను లేదా కొరత నుండి దూరునిగాను చేయజాలదు. క్షామమెన్నడను జనాభావృద్ధి కారణం కలగబోదు. కానీ అల్పజ్ఞుడు ఆర్థిక శాస్త్రవేత్త ఆ రీతిగానే తలచును. జీవుల పోషణార్థమై భగవానుడు వసగిన కానుకలను మానవ సంఘము అతని ఎడ కృతజ్ఞతాభావమును కలిగి ఉన్నప్పుడు సంఘమును కొరత కానీ లేమితనము కానీ నెక్కముగా ఉండబోదు. కానీ భగవద్దత్తమైన ఆ కానుకలు నిజ విలువను మానవులు ఎరుగునప్పుడు తప్పక కొరతకే గురి ఎదుగుదురు. భగవత్ చైతన్యహితుడైనను ఒకానొక మానవుడు పూర్వపుణ్య ఫలముగా కొలది కాలం ఐశ్వర్యము జీవించవచ్చును. కానీ భగవానునితో గల సంబంధమును మరచినప్పుడు అతడు శక్తివంతముకు ప్రకృతి నియమములచే ఆహారలేమి స్థితిని నిక్కముగా ఎదుర్కొనవచ్చును. భగవత్ చైతన్యత అంటే భక్తియుత జీవనమును గడుపనిదే ఎవ్వడును శక్తివంతముకు భౌతిక ప్రకృతి దృష్టి నుండి తప్పించుకొనజాలడు. త్వం నః సురాణామసి చాన్వయానాం కూటస్థ ఆద్యః పురుషః పురాణః త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ రేతస్త్వజాయాం కవిమాదధేజః. త్వం నీవు నః అంటే మమ్ము సురాణం దేవతల యొక్క అసి అయి ఉన్నావు. స అన్వయనాం వివిధ తరగతులతో కూటస్థ అవికారుడవు. ఆద్య ఎట్టి ఉన్నతుడు లేనటివాడు. పురుష మూలపురుషుడు. పురాణ ఆది లేనట్టి పురాతనుడు. త్వం నీవు దేవా ఓ దేవా శక్త్యాం శక్తికి గుణకర్మయోనో గుణకర్మల కారణమునకు రేత జన్మకారకముకు వీర్యము తూ అంటే నిక్కముగా అజాయాం జన్మింపజేయుటకు కవిం జీవులందరినీ అదదే ఆరంభించితివి. అజహ జన్మరహితుడైన వాడు. దేవతలందరకు మరియు వివిధ తరగతుల వారికి నీవే అధికారుడవై ఉన్నావు. అయినను నీవు పురాణ పురుషుడవు, అవికారుడవు. ఓ దేవా, నీవు కారణమును కానీ ఉన్నతుడు కానీ లేనట్టు వాడు. సమస్త జీవులని రేతస్సును నీవు బాహ్యశక్తి గర్భమునందుంచితివి. అయినను నీవు జన్మరహితుడవు. ఆది పురుషుడకు శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మ మొదలుగా గల ఇతర జీవులందరకు జనకుడు. ఆ బ్రహ్మదేవుని నుండి వివిధ తరగతుల జాతులు యందు జీవులందరూ ఉద్భవించిరి. ఆయనను దేవదేవుడు మాత్రము జనకుని కలిగిలేడు. జీవులలో ప్రతి వారును విశ్వపు ఆదిజీవి బ్రహ్మదేవుని వరకు తండ్రి చేతనే జన్మమందిరి. కానీ తండ్రి అయిన ఆ దేవదేవుడు మాత్రము తండ్రిని కలుగులేడు. భౌతిక జగత్తుకు వదిలించినప్పుడు మాత్రము అతడు నిర్హేతుక గుణొచ్చే ఒకానొక భక్తుని తన తండ్రిగా స్వీకరించును. లోక నియమములను అనుసరించుటకే అతడు చేయను. తాను ప్రభు అయిన కారణమున ఎవరిని తన తండ్రిగా ఎంచుకొనవలనే విషయమున అతడు సర్వదా స్వతంత్రమును కలిగి ఉండును. ఉదాహరణకు అతడు నరసింహావతారముగా స్తంభం నుండి బయటకు వచ్చను. అతడి నిర్హేతుక గుణచే శ్రీరాముని అవతారమున పాద పద్మస్పర్శతే ఆహల్య పాషాణ రూపం నుండి బయటపడను. ప్రతి జీవికి పరమాత్మ రూపమున సహచరుడై ఉన్నను అతడు అవికారుడు.
భౌతిక జగమున జీవుడు తన దేహమును మార్చును, కానీ భగవానుడు ఈ భౌతిక జగమునకు వర్ధించినను ఏ మాత్రము మార్పు చెందబోడు. అది అతని విశేషాధిక్యము లేదా విశేషాధికారము. భగవద్గీత 14:3 ఎందు స్థిరపడినట్లుగా శ్రీకృష్ణ భగవానుడే భౌతిక శక్తి, బాహ్య శక్తి ఎందు బీజప్రదానం చేయగా, జీవులందరూ వివిధ తరగతుల ఎందు తొలి దేవతకు బ్రహ్మదేవుడు మొదలుకొని తుచ్చముకు క్షేమ వరకు ఉద్భవించిరి. అనగా జీవుల తరగతులన్నీను బ్రహ్మదేవుడు మరియు బాహ్య శక్తి ద్వారా ప్రకటమైనవి. కానీ భగవానుడు మాత్రము ఎల్లరికీ ఆది జనకుడు కనుక జీవునికి భగవానునితో గల సంబంధము కొడుకు తండ్రితో కలిగినట్టుదే కానీ సమాన భావం కలిగినట్టుది కాదు. కొన్ని మార్లు ప్రేమ వశమున కొడుకు తండ్రి కన్నాను అధికునిగా వర్తింపవచ్చును, కానీ తండ్రి తనయుల నడుము గల సంబంధము ఉన్నతుడు మరియు అధీనులు నడుము గల సంబంధం వంటిది. ప్రతి జీవుడును అతడు ఎంతటి గొప్పవాడైనను బ్రహ్మదేవుడు, ఇంద్రుడు వంటి దేవతలైనను దివ్య జనకునికి నిత్యముగా అధీనుడై ఉన్నట్టి సేవకుడే. ఇక మహాతత్వము సమస్త గుణములకు ఉద్భవకారమై ఉన్నది. పూర్వకర్మానుసారము భౌతిక ప్రకృతితే తల్లి వసగబడిన దేహముతో జీవులు భౌతిక జగమునందు జన్మనందుదురు. అనగా దేహము భౌతిక ప్రకృతి వసగడి కానుకై ఉన్నది, కానీ ఆత్మ మాత్రము ఆది నుండి పరమాత్మని అంశయే. తతో వయం మత్ప్రముఖాయ దర్థే బభూవిమాత్మన్ కరవామ కిం తే తం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా దేవక్రియార్థే యదనుగ్రహాణం. తతః అందుచే వయం అంటే మేము, మత్తు ప్రముఖ మహాతత్వం నుండి వెలువడి యతద్దే ఏ ప్రయోజనము కొరకు బభూనిమా సృజింపబడితమే ఆత్మన్ ఓ పరమాత్మ కరవాదు చేయవలెను. కిం ఏమి తే నీ సేవ, త్వం నీవు, సహా మాకు, స్వచక్షు స్వీయ ప్రణాళిక, పరిదేహి ప్రత్యేకించి అనుగ్రహింపుము, శక్త్యా పనిచేయుటకు శక్తితో, దేవా ఓ దేవా, క్రియా అథే పనిచేయుటకు, యత్ దేని ద్వారా, అనుగ్రహణము విశేషముగా అనుగ్రహింపబడిన వారల ఓ పరమాత్మ, ఆదియందు మహాతత్వం నుండి సృజింపబడిన మాకు ఏ విధముగా వర్తించవలనని విషయమున దయతో నిర్దేశమున శుభము. తదనంతర సృష్టికి సంబంధించిన వివిధ శాఖల యందు నీకు సేవను గుర్తిగలిగే రీతిలో మాకు శక్తిని నీ పూర్వజ్ఞానమును అనుగ్రహింపుము. భగవానుడు ఈ భౌతిక జగత్తును సృజించి దీని యందు కర్మను అనుభవించే జీవులను భౌతిక శక్తి యందు బీజరూపమున ఉంచును. ఈ కర్మలన్నీను నాటి వెనుక ఒక దివ్య ప్రణాళికను కలిగి ఉన్నవి. ఇంద్రియ భోగము కోరు బద్ధజీవులకు అట్టి అవకాశం నొసగడే ప్రణాళిక, కానీ సృష్టి వెనుక వేరొక ప్రణాళిక కలదు. తాము సృజింపబడినది భగవాను దివ్యేంద్రియ తృప్తి కొరకే కానీ వ్యక్తిగత ఇంద్రియ భోగం కొరకు కాదని జీవులు అవగతము చేసుకుంటూ సహాయపడే ఆ ఇతర ప్రణాళిక. నిజమునకు జీవులు సహజస్థితి అదియే. శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడు, కానీ దివ్యానందము కొరకు అతడు భౌరూపంలోనికి విస్తరించును. విష్ణుతత్వమును, జీవతత్వములు, శక్తితత్వములు మొదలగు విస్తారములన్నీను అదే దేవదేవుని నుండి వెలువడిన వివిధ రూపములు. జీవిత తత్వములు విష్ణుతత్వముల నుండి విడివడి ఉన్నట్టి విస్తారములు, వాటి నడుమ శక్తి భేదములు ఉన్నప్పటికీ అవన్నీను భగవానుడి దివ్యేంద్రియ భోగమునకే ఉపదేశించబడినవి. కానీ కొందరు జీవులు దేవదేవుని ఆధిపత్యమును అనుకరించుచు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింపకూడదురు. విశుద్ధులకు జీవులను ఎప్పుడు
మరియు ఎందులకు అట్టి భావనను జయించి వేసేనడి విషయమును వసగడి వివరణమేమనగా జీవతత్వము అతి సూక్ష్మము స్వతంత్రమును కలిగి ఉన్నారు. ఆ స్వతంత్రమును దుర్వినియోగపరిచినందున కొందరు జీవులు భౌతిక సృష్టి స్థితుల యందు బంధితులై బద్ధులుగా పిలువబడిరి. వేదజ్ఞానం సైతము నిత్యబద్ధులకు తమ స్థితిని బాగుపరుచుకునే అవకాశం నొచ్చుకును. అట్టి దివ్యజ్ఞానం యొక్క లాభమును బడసిన వారు దివ్యము భగవత్సేవ నోనోత్సవాలనే చైతన్యమును క్రమముగా తిరిగి పొందగలరు. ఈ విశుద్ధ భగవత్సేవ చైతన్యమును వృద్ధిపరుచుకొని అదే సమయమున భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును కోరి ఉన్న బద్ధజీవులే దేవతలు. అటువంటి మిశ్రిత చైతన్యము బద్ధజీవుని సృష్టికి సంబంధించిన కార్యమును నిర్వహించు స్థానమున నిలుపును. దేవతలు అటువంటి బాధ్యతను అప్పగింపబడిన బద్ధజీవుల నాయకులే. ప్రభుత్వ కారాగృహమందలి పాత ఖైదీలైన కొందరికి కారాగార నిర్వహణ కార్యపు కొంత పనిని అప్పచెప్పినట్లుగా బాగుపడిన కొందరు బద్ధజీవులు దేవతలు భౌతిక సృష్టి యందు భగవత్ప్రతినిధులుగా వర్తింతురు. అట్టి దేవతలు భౌతిక జగమునందలి భక్తులు మాత్రమే. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించవలనే భౌతిక కోరిక నుండి పూర్తిగా విడబడినప్పుడు వారు విశుద్ధ భక్తులగుతురు. ఆ సమయమున వారు భగవత్సేవను తప్ప అన్యము కోరరు. కనుక ఎవరేని జీవుడు భౌతిక జగమునందు ఏదేని పదవిని కోరినచో భగవత్సేవ యందు దానిని కోరి ఈ శ్లోకమునందు దేవతల ఉదాహరణతో తెలుపునట్టు శక్తి మరియు మేధస్సును ఆ దేవదేవుని నుండి అడగవచ్చును. భగవాను చే వివేకవంతుడు కానిదే మరియు శక్తిని పొందనిదే ఎవ్వరూ ఏదిను చేయజాలరు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు 15:15 యందు మత్తః స్మృతి జ్ఞానమపోహానం చ అని పలికినారు. అనగా అన్ని జ్ఞాపకములు జ్ఞానము దానితో పాటు మరుపు అనునవి ఉదయస్థుడై ఉన్న పరమాత్మునితోనే నడపడుపడుచున్నది. కనుకనే బుద్ధిమంతుడకు వాడు పరమాత్ముని సహాయమును కోరును. భగవానుడు తన నానావిధ సేవలయందు నెలకొని ఉన్న శ్రద్ధావంతుడకు భక్తునికి సహాయమును అందించును. గత కర్మానుసారముగా వివిధ జీవజాతులను సృజించిన కార్యము దేవతలకు భగవాను ఇచ్చే అప్పచెప్పబడినది. తమ కార్యము నిర్వహించుటకు మేధస్సును మరియు శక్తిని వారు ఈ శ్లోకమును భగవాను అర్థించుతున్నారు. అదే విధముగా ఏ వద్ద జీవుడైనను నిష్ణాతుడకు గురువు నిర్దేశిస్తున్న కృష్ణ సేవ ఎందు నియుక్తుడై ఆ రీతి క్రమముగా భవబంధం నుండి ముక్తుడు కాగలడు. గురువు సాక్షాత్ భగవత్ప్రతినిధి. గురువుచే ఆదేశితుడై తద్రితి వర్తించినాడు భగవంతుడు. భగవద్గీతలో 2:4 యందు వివరింపబడినట్లు బుద్ధియోగమున వర్తించిన వాడుగా చెప్పబడును. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాకాశానంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. శ్రీమద్భాగవతం నందలి మైత్రేయునితో విదురుని సంభాషణము అను తృతీయ స్కందములోని 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మ మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములో అధ్యాయం 5 శ్లోకం 51తో మనకి ఈ మైత్రేయునితో విదురుని సంభాషణ అనేది సమాప్తమైనది. తర్వాత మనం విశ్వరూప సృష్టి 6వ అధ్యాయానికి వెళ్తామా. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.